చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నా. పెద్ద మెజార్టీ ఏం రాదు, కొద్దిగా మెజార్టీతో గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. భారీ మెజార్టీయే రావచ్చు అనుకుంటున్నాం. మేము బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది. మేము అలానే కంటిన్యూషన్ అవ్వాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది పరిపాలన అనుకుంటున్నాం. చంద్రబాబు వస్తే ఇంతవరకు ఒక డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఎవరు వచ్చినా ఒకటే బాణీ అవుతుంది. తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాం. 100 సీట్లు పైన వస్తాయి అనుకుంటున్నాం. 105 సీట్లు 110 లోపు. తెలుగుదేశానికి ఎక్కువ పర్సెంట్గా ప్లస్ పాయింట్లో ఉందని నా భావన. 110 సీట్లు గ్యారెంటీగా వస్తాయి. మ్యాక్సిమం టీడీపీకి వస్తాయని మా అంచనా. ఉండయి అని చెప్పేసి ఇప్పుడే కానీ ఇంకా గత 20 సంవత్సరాలు కూడా 5 సార్లు వేసాం ఓట్లు. ఈ 5 సార్లు కూడా ఓటు మిషన్లోనే ఓటు వేసాం. అప్పుడు రాని తేడా ఇప్పుడు ఎందుకు వస్తుంది? అయితే ఏంటంటే గతంలో తేడాలు జరిగినాయి కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఒకరు ఓటేస్తే ఒకరికి వెళ్ళిందని చెప్పి వాళ్ళ అనుమానాలతో దాన్ని ఎన్నికల కమిషన్ కానీ రాజకీయ నాయకులు కానీ ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు దాని గురించి. ఒకప్పుడు అయితే ఈఎంఎస్ల మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు జరిగిందా పోలింగ్ని బట్టి చూస్తే మరి అంత ఎక్కడ చూసినా కానీ ఈవీఎంలు ఆగిపోవడం, గంటల తరబడి తెల్లవారుజాము కూడా వేసాం ఓట్లు కొన్ని చోట్ల అయితే. దానివల్ల కొంచెం అనుమానంగానే ఉంది. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు 7 నిమిషాలు కనపడాలి బొమ్మ, అలాంటిది 3 నిమిషాలు 7 సెకండ్లు కనపడాల్సింది 3 సెకండ్లే కనపడుతుంది. దాని గురించి కూడా కొంచెం అనుమానంగానే ఉంది. టీడీపీకి మాత్రం 120-130 దాకా వస్తాయండి. ఫామ్ అయితే గ్యారంటీ. ఏర్పాటు చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, టీడీపీ. అది మాత్రం పక్కా. కొన్నిట్లో ఇది మన బస్ టికెట్లు కానివ్వండి, ఈ సేవలో కానీ కరెంటు బిల్లులు కట్టిన దాంట్లో కూడా కొన్నాళ్ళకి వైట్గా అయిపోతున్నాయి. ఇప్పుడు టోల్ గేట్లో టోల్ ప్లాజాలో టోకెన్లు ఇస్తారు కదా, ఆ ఇచ్చిన దాంట్లో 2-3 రోజుల తర్వాత అది ఇదైపోద్ది. అలాగే ఇవి కూడా అయిపోవచ్చు. కొన్నాళ్ళకి డిలీట్ అయిపోతాయి అనుకుంటున్నా. అంటే ఈ కౌంటింగ్ 40 రోజులు 43 రోజుల దాకా ఉంది కదా, అప్పటి వరకు ఉంటాయో ఉండవో నో గ్యారంటీ. మేమైతే టీడీపీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నాం. 100 నుంచి 120 రావచ్చు అనుకుంటున్నాం. ఉంటాయండి, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే మేము చెకప్ చేసుకున్నాం కదా, వేసిన తర్వాత చూసుకున్న తర్వాత చెకప్ చేసుకున్న తర్వాత మేము పక్క వచ్చాం. ఉంటాయి మిషన్లు, ఏవి మిషన్లు ఉంటాయి. మేము టీడీపీకే మద్దతు ఇచ్చాము. మేము టీడీపీయే వచ్చిద్ది అనుకుంటున్నాం. టీడీపీయే మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సీఎం అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మన మొత్తం రాజధాని నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా 5 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. అంటే 100 పైనే. ఎందుకంటే రాజధాని నిర్మాణం ఉంది, పోలవరం ఉన్నాయి, వర్కులు ఆగిపోతాయి కదా, కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆయన ఉంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.